ఇరాన్కు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో మా గగనతలాన్ని వినియోగించుకోనియము. యుఏఈ, సౌదీ మరొకసారి ప్రకటనలు. ఎవడి కోసం, ఎందుకోసం? అసలు అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇరాన్ ఏం చేస్తుంది? వీళ్ళని తాట తీస్తుంది. అప్పుడు ఏమవుతారు? ఇరాన్కి సామంతరాజులు అవుతారు. నువ్వు సంపాదించే డబ్బులో 50% నాకు పంపించంటే మూసుకుని పంపించాలి. ఎందుకంటే వీళ్ళ దగ్గర సైన్యాలు లేవు. అమెరికా రక్షణ కింద దశాబ్దాల తరబడి ఉన్నారు. ఎంతవరకు తిని కూర్చున్నారు, దర్జాగా ఎంజాయ్ చేశారు. రేపు పొద్దున సామంత రాజుల్లో బతకాల్సి వస్తుంది వీళ్ళు. అప్పుడు ఏం చెప్పినా చేయాల్సిందే. అప్పుడు వీళ్ళ సున్నీ షియాల దాంట్లో వీళ్ళు కూడా షియాల కింద మారాలంటే మారాల్సిందే. లేదా ద్వితీయ శ్రేణి పౌరులు, ఇప్పుడు మిగతా వాళ్ళని పాకిస్తాన్ ముస్లింలు వీళ్ళు చులకనగా చూస్తారు. రేపు వీళ్ళని ఇరాన్ వాళ్ళు చులకనగా చూస్తారు. పదే పదే ఇదే మాట. మా గగనతలం వాడుకొనియం, మా నేవీ స్థావరాలను వాడుకొనియం, మా ల్యాండ్ను వాడుకొనియం అన్నట్టు. వాడుకొనియకపోతే మునిగేది ఎవరు? అమెరికాకి పోయేదే ఉంది.